చాలామంది ఇంగ్లీష్ మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో ఎక్కడో లోపం ఉంది. అది సెంటెన్స్ ఫార్మేషన్ కావచ్చు, లేదా వొకాబులరీ కావచ్చు. వొకాబులరీలో ఎలా ఉపయోగించాలి? ఇది సరైన వొకాబులరా కాదా? ఎలా ఉపయోగిస్తే ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ అవుతుంది? అని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సందేహాన్ని కలిగి ఉన్నారు. అయితే నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిన తర్వాత, వారితో మాట్లాడిన తర్వాత కామన్‌గా ఉండేటువంటి ప్రాబ్లమ్ మీకు తెలిసి కూడా చేసేటువంటి ఒక చిన్న తప్పు. ఆ చిన్న తప్పు ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ చిన్న తప్పు తెలియడం వల్ల ఈ వీడియో పూర్తయ్యే సమయానికి ఆటోమేటిక్‌గా మీ ఫ్లూయెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక చిన్న తప్పు పట్ల మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్లయితే, దాని మీద ఫోకస్ చేసినట్లయితే మీ ఫ్లూయెన్సీ అనేది నెక్స్ట్ లెవెల్‌కి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది ఎలా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినట్లయితే పక్కాగా క్లారిటీ వస్తుంది. మీ ఫ్లూయెన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీకు నచ్చిన ఫ్రెండ్స్‌కి సబ్స్క్రైబ్ చేయమనండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా కొత్త కొత్త ఐడియాస్‌తో, కొత్త కొత్త కంటెంట్‌తో నేను మీ ముందుకు రాగలను. నౌ గో బ్యాక్ టు ది వీడియో. ఎక్కడ చాలామంది మాట్లాడేటప్పుడు చేసేటువంటి కామన్ మిస్టేక్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఆస్క్ అనేటువంటి వర్బ్ తీసుకోండి. ఏఎస్‌కే ఆస్క్. దీనికి మనకు 4 రూపాలు ఉన్నట్లుగా మనం తీసుకున్నాం. ఏఎస్‌కే ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, ఆస్కింగ్. వి1, వి2, వి3, వి4. ఈ యొక్క ఈడీ అనేది ఏదైతే ఉందో, అంటే ఆస్క్ తర్వాత రెండో రూపానికి, మూడో రూపానికి ఉపయోగించేటువంటి ఈడీ. ఇది అందరికీ తెలుసు. మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు. దీని ద్వారా మీరు మాట్లాడగలుగుతున్నారు. ఎక్కడ మీరు ఒక చిన్న తప్పు చేస్తున్నారంటే, ఎక్కడ మీరు అజాగ్రత్తగా ఉన్నారంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది. అది ఏదంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రింగ్ అనుకోండి. బిఆర్ఐఎన్‌జి బ్రింగ్. బ్రింగ్ అన్నప్పుడు దాని యొక్క రెండవ రూపం ఎలా ఉందంటే మనకు బ్రాచ్. మూడవ రూపం బ్రాచ్. నాలుగవ రూపం బ్రింగింగ్. అంటే చాలామంది ఒకటో రూపం ఉపయోగించడానికి కొద్ది ఫ్లెక్సిబుల్‌గానే ఉపయోగించగలుగుతున్నారు. కానీ రెండో రూపం, మూడవ రూపానికొచ్చే సమయానికి ఏమవుతుందంటే, మీకు తెలియకుండానే మీ ఫ్లూయెన్సీలో స్టక్ ఏర్పడుతుంది. మరి ఇక్కడ ఏం రావాలా? బ్రింగ్ తర్వాత బ్రాట్ అనేది ఎలా ఉపయోగించాలా? అది బ్రాట్ ఉపయోగిస్తే అవునా? కాదా? రైటా? కాదా? ఎందుకంటే స్పెల్లింగ్‌లో వేరియేషన్ ఉంటుంది. ప్రొనౌన్సియేషన్‌లో కూడా వేరియేషన్ ఉంటుంది. అదే ఆస్క్ అనుకో, ఆస్కు, ఆస్క్‌డ్‌కు పెద్ద తేడా ఎక్కువ లేదు. కానీ బ్రింగ్ అనేటువంటి పదాన్ని తీసుకున్నప్పుడు బిఆర్ఐఎన్‌జి బ్రింగ్, బిఆర్ఓయుజిహెచ్‌టి బ్రాచ్. చాలా తేడా ఉంది చూడండి. స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, ప్రొనౌన్సియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఈ యొక్క పదాన్ని ఉపయోగించినప్పుడు చాలా వేరియేషన్ ఉంది. ఇటువంటి పదాలని మనం ఏమంటున్నామంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇర్రెగ్యులర్ వర్బ్స్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. మీకు తెలిసినటువంటి పదము రైట్. డబ్ల్యూఆర్ఐటీఈ రైట్. దీనికి మనం వి2 ఫార్మ్ ఎలా తీసుకుంటాం? రోజ్. డబ్ల్యూఆర్ఓటీఈ రోజ్. మూడవ రూపం రిటర్న్. ఈ పదాన్ని మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకటో రూపానికి, రెండో రూపానికి సంబంధమే లేదండి. స్పెల్లింగ్‌లో గాని, ప్రొనౌన్సియేషన్‌లో కానీ ఎటువంటి సంబంధమే లేదు. అదే విధంగా మూడవ రూపానికి, రెండవ రూపానికి సంబంధమే లేదండి. రిటర్న్ డబ్ల్యూఆర్ఐటీటీఈఎన్. అంటే 3 పదాలు వేరు. స్పెల్లింగ్ వేరు, ప్రొనౌన్సియేషన్ వేరు, యూసేజ్ వేరు. ఎప్పుడైతే దీని మీద మీకు క్లారిటీ వస్తుందో, మీరు ఈజీగా ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడవచ్చు. నో డౌట్ అట్ ఆల్. ఎందుకు అంటే మీరు అనుకోవచ్చు, ఈ పదాలు మీకు తెలియవా అంటే తెలుసు. 100% మీకు అన్నీ తెలుసండి. కానీ వాటిని ఉపయోగించకపోవడం వలన, అవి మీ యొక్క మనుగడలో లేకపోవడం వలన, మీరు అనుకున్న సమయంలో, మీరు మాట్లాడుకున్న సమయంలో అవి గుర్తుకు రాలేకపోతున్నాయి. అంతే. అంతకు మించి ఏమీ లేదండి. మీరందరూ 10థ్, ఇంటర్, డిగ్రీ చదివారు. మీకు తెలుసు. కానీ వాటి యొక్క ఉపయోగం లేదు. ఆ ఉపయోగంతో పాటు ఎలా మారుతుంది ఒకటో రూపం, రెండవ రూపం, మూడవ రూపం అని కొద్దిగా జాగ్రత్తగా మీరు ఆలోచించారంటే చాలు. ఫస్ట్‌లో చెప్పాను చూడండి, ఆస్క్ అనేటువంటి వర్బ్
ఈ ప్యాటర్న్ లో పెద్ద ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అనేది తీసుకోండి. ప్లే, ప్లేడ్, ప్లేడ్. ప్లే అన్నప్పుడు V1, ప్లేడ్ అన్నప్పుడు V2, ప్లేడ్ అన్నప్పుడు V3. ఇక్కడేం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఏం పెద్ద మీకేమి డౌట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆస్క్ ఎ క్వశ్చన్. ఇది ఏ టెన్స్ లో ఉందన్నప్పుడు మీరు చెప్పగలుగుతారు. ఆస్క్ అనేది V1 ప్రెజెంట్ టెన్స్ లో ఉందని. ఐ ఆస్క్డ్ ఎ క్వశ్చన్. ఇది పాస్ట్ టెన్స్ లో ఉందని మీరు చెప్పగలుగుతారు. ఐ విల్ ఆస్క్ ఎ క్వశ్చన్. ఇది ఫ్యూచర్ టెన్స్ లో ఉందని కూడా చెప్పగలుగుతారు. కానీ మనకు V1, V2, V3 వేరుగా ఉన్నప్పుడు వాటి యొక్క యూసేజ్ అనేది మీకు క్లారిటీ ఉన్నప్పుడే సెంటెన్స్ ని ఎలా ఉపయోగించాలా, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, యూసేజ్ ఏమిటి అని మీరు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ యు టేక్ వన్ ఎగ్జాంపుల్. ఐ రైట్ ఎ లెటర్. ఐ రోట్ ఎ లెటర్. ఐ హావ్ రిటర్న్ ఎ లెటర్. నీకు ఎప్పుడైతే రైట్, రోట్, రిటర్న్ ఈ మూడింటికి మధ్య తేడా మీకు తెలిస్తేనే ఆ సెంటెన్స్ లో ఎలా ఉంది, దాన్ని ఎలా ఉపయోగించగలుగుతున్నాము, దానికి స్పెల్లింగ్ ఏమిటి, ప్రొనౌన్సియేషన్ ఏమిటి, యూసేజ్ ఏమిటి అని నీకు పక్కాగా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసింది ఏదంటే ఈ యొక్క ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేటువంటి జస్ట్ ఒక 200 వర్డ్స్, ఒక 200 పదాలు మీరు తెలుసుకున్నారంటే చాలు. అంటే 200 పదాలంటే మీకు తెలియవా అని మీరు అనుకోవద్దండి. ఆ 200 పదాలు కూడా మీకు తెలుసండి. కాకపోతే మీరు ఉపయోగించకపోవడం వలన, వాటిని ఫ్రీక్వెంట్‌గా మీరు జ్ఞప్తికి తెచ్చుకోకపోవడం వలన, మీరు అక్కడ ఉపయోగించడానికి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ వీడియోలో మీకు నేను 100 పదాలు ఇస్తాను. ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ మీద. ఆ 100 పదాలను మీరు నేర్చుకోగలిగితే ఈజీగా మీ ఫ్లూయెన్సీ అనేది నెక్స్ట్ లెవెల్‌కి ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకున్నారు? కామన్‌గా చాలామంది ఇంగ్లీష్‌లో మాట్లాడేటప్పుడు ఎక్కడ స్టక్ అవుతున్నారంటే ఈ యొక్క ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేటువంటి బ్రింగ్, బ్రాట్, రైట్, రోట్, రిటర్న్ ఇటువంటి పదాలను ఉపయోగించడంలో కొద్దిగా తెలియకపోవడం వల్ల చాలా మంది స్టక్ అవుతున్నారు. ఇది ఒక చిన్న విషయమే. చిన్న ప్రాక్టీస్ వల్ల కూడా సాధించవచ్చు. మీరు కొద్దిగా ఫోకస్ చేయండి. మీరు అనుకునేటువంటి రిజల్ట్స్, మీరు అనుకునేటువంటి ఇంప్రూవ్‌మెంట్ అనేది 100% వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీకు నచ్చినటువంటి ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నేను కూడా కొత్త ఐడియాస్‌తో, కంటెంట్‌తో నేను మీ ముందుకు రాగలను. ఓకే ఫ్రెండ్స్. లెట్ us see in the next video.